ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో గురువారం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అందుకు విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందించి లేఖను విడుదల చేశారు. ఈ సబ్జెక్టు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అన్నయ్యపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే వారిపై ఒంటికాలుపై లేచే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న విషయంపై నేటి మన వన్ టీవీ అనాలిసిస్లో పరిశీలిద్దాం. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మా చెడ్డ చిక్కొచ్చి పడింది. అటు చూస్తే అన్నయ్య, ఇటు చూస్తే కూటమి. దాంతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. ముఖ్యంగా ఈ సమస్య తలెత్తడానికి గురువారం నాటి అసెంబ్లీయే వేదికగా మారిపోయింది. జరిగిపోయిన పరిణామాలు అటు ఇటు తిరిగి మెగా బ్రదర్స్కే చుట్టుకునేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొని చేసిన కామెంట్స్, ఆ మీదట అది తప్పు అంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా రాజకీయంగా మంటనే పెట్టాయి. అంతేకాదు బాలయ్య జగన్ని అంటున్నట్లుగానే అదే దూకుడులో చిరంజీవి మీద కూడా కామెంట్స్ చేశారు. దాంతో విషయం కాస్త బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగా మారిపోయింది. సినీ ప్రముఖులు తనను కలవడానికి వెళ్ళినప్పుడు జగన్ సీఎం హోదాలో వారిని అవమానించారు అన్నది గత 3-4 ఏళ్లుగా ఏపీలో ఆనాటి విపక్షం, ఈనాటి అధికార పక్షమైన కూటమి చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. సినీ పెద్దగా మెగాస్టార్గా ఉన్న చిరంజీవి విషయంలో జగన్ అమర్యాదగా వ్యవహరించారు అన్నది తరచూ చేస్తున్న ఆరోపణ. వారు వీరు చేయడం కాదు, ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ అనేక వేదికల మీద తన పార్టీ మీటింగుల్లోనూ చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న తన అన్నగారిని జగన్ 2 చేతులు జోడించి దండం పెట్టించుకునేలా చేశారు అని పవన్ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. జగన్ ఈగోని సంతృప్తి చేసుకోవడం కోసం సినీ ప్రముఖులను పిలిపించుకొని ఆ విధంగా వ్యవహరిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అదే సమయంలో అలాంటిది ఏదీ జరగలేదని వైసీపీ నేతలు ఆనాడు ఖండించారు. కానీ కూటమి పెద్దలు మాత్రం ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అయితే ఆనాడు చిరంజీవి నుంచి అసలు ఏం జరిగింది అన్న దాని మీద వివరణ అయితే రాలేదు. దాంతో చిరంజీవికి అవమానం జరిగింది అని అంతా నమ్మారు కూడా. ఆనాడు జరిగింది సినీ ప్రముఖులకు అవమానం అన్నది అంతలా ప్రచారం జరగబట్టే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా శాసనసభ వేదికగా గురువారం మరోసారి ఇదే విషయం ప్రస్తావించారు. చిరంజీవి వంటి వారిని ఎక్కడో ఆపేశారని, అంతేకాదు ముఖ్యమంత్రి మాట్లాడారని, సినీ ఆటోగ్రాఫ్ మంత్రితోనే మాట్లాడుకోవాలని చెప్పారని కూడా కామినేని అన్నారు. అయితే ఈ పరిణామాల పట్ల ఆగ్రహించిన చిరంజీవి గట్టిగా మాట్లాడడంతోనే జగన్ చివరికి దిగి వచ్చి కలిశారు అని ఆయన చెప్పారు. ఆ సమయంలో సభలో ఉన్న బాలయ్య అనూహ్యంగా ఈ ఇష్యూలకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన లేచి మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ చెప్పింది తప్పు అని ఖండించారు. చిరంజీవికి అవమానం జరిగింది అన్నది వాస్తవమే అని చెబుతూనే అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడింది అయితే లేదని చిరంజీవి మీద కూడా సెటైర్లు వేశారు. దాంతో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకుంది. ఇక్కడ కూటమి కూడా ఒక విధంగా ఇరుకున పడింది అని అంటున్నారు. అప్పుడెప్పుడో 5 ఏళ్ల క్రితం అంటే 2022లో జగన్తో తాడేపల్లిలో జరిగిన మీటింగులో ఏం జరిగింది అన్నది మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన లేఖ ద్వారా వివరించారు. అంతేకాదు ఆయన తనకు ఎక్కడా అవమానం జరగలేదని క్లారిటీ కూడా ఇచ్చాడు. జగన్ తనను సాదరంగానే ఆహ్వానించారని చెప్పారు. ముందు ఆయన తనను ఇంటికి పిలిచి అన్ని విషయాలు చర్చించారు అని, ఆ తర్వాత 10 మంది దాకా సినీ ప్రముఖులను కలిశామని చిరంజీవి నాటి సంఘటనను వివరించారు. ఆ సమయంలో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ పరిష్కరించారని కూడా చెప్పారు. టికెట్ల రేట్ల పెంపు కూడా జరిగిందని అన్నారు. ఇక జనసేనాని తన అన్నయ్య మెగాస్టార్కి అవమానం జరిగిందని జగన్ పిలిచి మరీ ఆయనని ఇబ్బంది పెట్టారని గత 5 ఏళ్లుగా పవన్ చాలా చోట్ల ప్రచారం చేశాడు. ఇప్పుడు అదే అన్నయ్య జగన్ తనను బాగా ఆదరించారు అని, ఎక్కడా తనకు అవమానం జరగలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవి మరో మాట అన్నారు. తాను సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎవరి దగ్గరైనా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటాను అని చెప్పారు. అంటే తాను జగన్కి గౌరవం ఇచ్చాను, అలాగే పుచ్చుకున్నాను అని చెప్పారు. మరి ఇష్యూ ఇంత క్లారిటీగా చెప్పాక కూటమి వాదనతో పాటు పవన్ వాదన కూడా తేలిపోతున్న వేళ మెగాస్టార్ ఇచ్చిన ఈ వివరణకు పవన్ రియాక్షన్ ఏంటి అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.